Hi Andy, good morning to all. Welcome to DVR Academy. This is BVR. I am a physics lecturer in DVR Academy. సో ఈరోజు మనం గ్రావిటేషన్ చాప్టర్తో మేము ముందుకు వచ్చేసామండి. గ్రావిటేషన్ ఫస్ట్ ఇయర్ గ్రావిటేషన్ చాప్టర్లో ఐపీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం ఇప్పుడు వీడియోస్ చేయబోతున్నాం. సో ఇది గ్రావిటేషన్ చాప్టర్లో పార్ట్ 1 వీడియో. దీని నుంచి 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కూడా. జాగ్రత్తగా చూడండి. గ్రావిటేషన్ లో పార్ట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వీడియో, part 1 video in gravitation. In this video we are discussing about Kepler's laws and gravitational force. So Kepler's laws అనేది ఒక 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. అలాగే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అది కూడా 4 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ చాప్టర్ లో పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ద ప్లానెటరీ మోషన్ అంటున్నాడమ్మా. మన ఇక్కడ కెప్లర్స్ 3 లాస్ ఉన్నాయి. కెప్లర్స్ లో అండి 3 లాస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా మనం దాన్ని ఫస్ట్ లా లేదండి, దీనికి ఒక పేరు లా ఆఫ్ ఆర్బిట్స్, సెకండ్ లా అంటామండి. లేదు అంటే లా ఆఫ్ ఏరియా, థర్డ్ లా లా ఆఫ్ పీరియడ్. ఇవి 3 లాస్ అండి. కెప్లర్స్ లాస్ లో 3 లాస్ ఉన్నాయి. కెప్లర్స్ అనే సైంటిస్ట్ 3 లాస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లానెటరీ మోషన్ లో. అందులో కెప్లర్స్ ఫస్ట్ లా అన్న లా ఆఫ్ ఆర్బిట్ అన్న ఒకటే, కెప్లర్ సెకండ్ లా అన్న లా ఆఫ్ ఏరియా అన్న ఒకటే, కెప్లర్స్ థర్డ్ లా ఆర్ లా ఆఫ్ పీరియడ్. సో ఫస్ట్ లాలో ప్లానెట్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు ఆర్బిటల్ షేప్ లో రివాల్వ్ అవుతుందండి, కాబట్టి దాని లా ఆఫ్ ఆర్బిట్ అన్నాం. సెకండ్ లాలో ఏరియా గురించి డిస్కస్ చేస్తాం, లా ఆఫ్ ఏరియా. థర్డ్ లాలో టైం పీరియడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, దాని లా ఆఫ్ పీరియడ్ అంటున్నాం. జాగ్రత్తగా రండి. ఆన్సర్లో కెప్లర్స్ ఫస్ట్ లా ఆర్ లా ఆఫ్ ఆర్బిట్. ఫస్ట్ వన్ law of Kepler's first law or law of orbits. So every planet revolves around the sun. Every planet revolves around the sun in elliptical orbits. Elliptical orbits. Every planet revolves around the sun in an elliptical orbit with the sun situated at any one of the foci. At any one of the foci. దీన్ని ఫోసి ఆర్ ఫోకై అంటాం. ఎనీ వన్ ఆఫ్ ద ఫోసి ఆర్ ఫోకై. ఫోకస్ అంటే సింగిల్ టర్మ్ అండి. ఇప్పుడు దానికి ఫోకస్ కి ప్లూరల్ నేమ్ ఫోకై. సో దీన్ని చూసినట్లయితే డయాగ్రామ్ చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ సన్ ఉన్నాడండి, సన్. ఇక్కడ ఎక్కడ ప్లానెట్ ఉంటుంది. ఈ ప్లానెట్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందమ్మా. ఇది ఆరిజిన్ పాయింట్, ఇది
2a, ఇది 2b. 2a అంటే మేజర్ యాక్సిస్ అమ్మా, 2b అంటే మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. సో రెండు ఫోకస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక F1 పెట్టండి, ఇది F2 తీసుకోండి. ఇది ఆరిజిన్. సో ప్లానెట్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ రెండు ఫోకస్లు ఉన్నాయండి, F1 ఒకటి, F2 ఒకటి. సన్ అనేది సిచ్యువేషన్ బట్టి ఏదో ఒక ఫోకస్ దగ్గర ఉంటుంది అన్నాం, అదే మనం చెప్పినటువంటి స్టేట్మెంట్. ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ ద సన్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫోర్సీ. సెకండ్ వన్, లా ఆఫ్ ఏరియా. లా ఆఫ్ ఏరియా. The line joining the line, second law అమ్మా లేకపోతే లా ఆఫ్ ఏరియా. The line joining from planet to sun, the line joining from planet to sun sweeps out equal area in equal interval of time. The line joining from planet to sun sweeps out equal area in equal interval of time. The law of area అమ్మా. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఎక్కడో సన్ ఉందండి, ఇక్కడ ప్లానెట్, ఇదే ప్లానెట్ రివాల్వ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసింది. దాని లైన్ డ్రా చేస్తే సన్ కి ప్లానెట్ కి లైన్ డ్రా చేస్తున్నాం. సన్ నుంచి ప్లానెట్ వరకు ఉన్న డిస్టెన్స్ r అమ్మ. స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియా అండ్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అంటే ఇది మనం చెప్పేది. ఆ మధ్యలో డ్రా చేసిన బ్లాక్ లైన్స్ అన్ని కూడా ఆక్యుపై చేసిన ఏరియా. స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియా అండ్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం. నెక్స్ట్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్, లా ఆఫ్ పీరియడ్. Law of period. Square of time period of revolution is directly proportional to cube of distance between sun and planet. Square of time period ఏం చెప్తున్నారు చూడండి, దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్. కొన్ని బుక్స్ లో ఇది T² is directly proportional to A³ అని ఉంటుందమ్మా, ఏదైనా ఒకటే. స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ is directly proportional to క్యూబ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్. మనం సెకండ్ దాంట్లో ఇక్కడ రాసామండి,
డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ ఆర్ అని రాశాను, కాబట్టి ఆర్ క్యూబ్ రాశాను. దీని నుంచి r1/r2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1/r2 హోల్ క్యూబ్. టైం పీరియడ్ t1/t2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1/r2 హోల్ క్యూబ్. ఇది లా ఆఫ్ పీరియడ్. కెప్లర్స్ లాస్ లో 3 లాస్ ఉన్నాయన్నామండి. లా ఆఫ్ ఆర్బిట్ చెప్పాం, సెకండ్ వన్ లా ఆఫ్ ఏరియా, థర్డ్ లా ఆఫ్ పీరియడ్. దీంతో క్వశ్చన్ 1 ఈస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. It is the question number 2. State and explain. Statement. The force of attraction between the two bodies is directly proportional to the force of attraction is between the two bodies is this number. The force of attraction between the two bodies is directly proportional to product of two masses. The force of attraction between the two bodies is directly proportional to product of two masses and inversely proportional to square of distance between them. ఏవైతే మనం రెండు బాడీస్ తీసుకున్నామో ఆ రెండు బాడీస్ మధ్యన డిస్టెన్స్ స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందని చెప్తున్నాను. ఎక్స్ప్లనేషన్. Consider two bodies of masses m1 and m2 are separated by a distance smaller. దాన్ని చూస్తే అమ్మా ఇవి టూ బాడీస్ అండి. The mass of the first body is m1 and mass of the second body is m2. Distance between the two bodies small r. Distance between the two bodies is taken as small r. So from the statement, that is force
is directly proportional to product of masses m1 and m2 and inversely proportional to square of distance between them. Now it is written as F is proportional to m1 m2 by r square. F is equal to capital G m1 m2 by r square. It is universal law of gravitational force. Universal law of gravitational force. Here G is universal gravitational constant. Gravitational constant. G value amma 6.67 into 10 power minus 11 Newton meter square per kilogram square. State and explain Newton's universal law of gravitational force అన్నమ్మా. స్టేట్మెంట్ చెప్పాం. ఫోర్స్ అనేది ఆ రెండు బాడీస్ యొక్క మాసెస్ ప్రొడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అలాగే వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది. దాన్నే స్టేట్మెంట్లో చెప్పాం. ఎక్స్ప్లెనేషన్లో డయాగ్రామ్ చూపించాం. స్టేట్మెంట్లో చెప్పినట్లుగా ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ m1 m2. ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ తీసుకున్నాం. అక్కడ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకున్నామా, అదే క్యాపిటల్ జి. దీని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. దాని వాల్యూ 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. సో దీంతో గ్రావిటేషనల్ చాప్టర్లో పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.